ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్న నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధ రాహువుల కలయిక వల్ల కలిగేటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నవగ్రహాల్లో బుధుడు చాలా ముఖ్యమైన గ్రహము, శుభగ్రహము. అయితే బుధుడి యొక్క కారకత్వాలు ఏమిటి అని పరిశీలన చేసినట్టయితే, బుద్ధికారకుడు అంటే తెలివితేటలు, చాలా షార్ప్ థింకింగ్, వేగంగా ఆలోచించేటువంటి శక్తి, బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి, డిప్లొమసీ, మ్యాథమెటిక్స్ అంటే గణితానికి సంబంధించిన తెలివితేటలు, ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి జ్ఞానము, అలాగే వ్యాపార దక్షత, అకౌంటింగ్ రంగంలో ప్రావీణ్యము, అలాగే చంద్రుడు మనఃకారకుడు అయితే బుధుడు బుద్ధికారకుడు. అయితే బుధుడు నర్వస్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తాడు. అంటే నర్వస్ సిస్టమ్ రూల్ చేసే ప్లానెట్ బుధుడు, మెర్క్యూరీ. అలాగే కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్సు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, శాటిలైట్స్, వీటికి సంబంధించిన ప్లానెట్ కూడా బుధుడే. అలాగే మేనమామకు సంబంధించిన గ్రహం కూడా బుధుడు. ఇటువంటి బుధుడు ఒక మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ అయి ఉండి, ఒక మ్యాలిఫిక్ ప్లానెట్ అయిన రాహువుతో చేరినప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? సాధారణంగా వేరే గ్రహాలు రాహుతో చేరినప్పుడు అవి రాహు యొక్క ప్రభావాన్ని కొంతవరకు తట్టుకోగలవు. ఉదాహరణకి గురువు కానీ శని కానీ రాహుతో చేరుకున్నప్పుడు ఆ గ్రహాలు బలంగా ఉంటే రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు ఆ గ్రహాల మీద. కానీ బుధుడి విషయంలో మాత్రము రాహువు బుధుడితో కలిసినప్పుడు బుధుడు చాలా సాఫ్ట్ ప్లానెట్ కాబట్టి చాలా త్వరగా కూడా ఇంపాక్ట్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉండే కాంబినేషన్ బుధ రాహుల కాంబినేషన్. ఇటువంటి కలయిక జరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క మైండ్ చాలా సెన్సిటివ్గాను, ప్రతి చిన్న విషయానికి స్పందించేదిగాను, అలాగే ఎక్కువగా ఆలోచన చేసి ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచన చేసి మనసు పాడు చేసుకోవడము, ఇటువంటి ఫలితాలన్నీ కూడా బుధ రాహువుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బుధుడి యొక్క ఇల్లు చూస్తే మిథునము, కన్య, ఈ రెండు బుధుడి యొక్క ఇల్లు. అందులో కన్య బుధుడికి స్వక్షేత్రము, మూల త్రికోణము, అలాగే ఉచ్చ కూడా. అటువంటి బుధుడు ఏమాత్రం రాహువుతో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలిగి ఉన్నా కానీ చాలా ఎఫెక్ట్ అవుతాడు నెగిటివ్గా. అయితే ఈ యొక్క కలయిక వల్ల సాధారణంగా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, ఆ ఫస్ట్ ఇంపాక్ట్ చేసేది రాహు ఆ మనిషి యొక్క బుద్ధిబలం మీద. అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉండొచ్చు, అయినప్పటికీ ఉదాహరణకి బుధ రాహువులు కలిసి కన్యలో ఉండొచ్చు, ఉచ్చలో బుధుడు ఉండగా, అయినప్పటికీ వారి మైండ్ కొంచెం చంచలంగా ఉండడము, ప్రతి చిన్న విషయానికి ఆందోళన త్వరగా చెందడము, ఆందోళన నుంచి బయటకు రావడానికి చాలా సమయం తీసుకోవడము, ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే బుధ రాహువులు మిథునంలో ఆరుద్ర నక్షత్రంలో కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి చాలా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. వారు చాలా తెలివైన వారు. అలాగే సాంకేతిక రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, గణితము ఇటువంటి రంగంలో, అకౌంట్స్ రంగంలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండొచ్చు. అయినప్పటికీ మానసికంగా వారికి చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే చిన్న ఇబ్బంది వచ్చినా కానీ ఎక్కువగా చెల్లించి దాన్ని చాలా ఎక్కువగా ఆలోచించి బాధపడడం, ఇటువంటి లక్షణాలని కలిగి ఉంటారు. చాలా మటుకు సైకలాజికల్ హెల్త్ ఇష్యూస్ బుధ రాహువుల కలయిక వల్ల, అందులోనూ మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో కలవడం వల్ల జరుగుతూ ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు, లేదా జీవితంలో అన్నీ నష్టపోతారు అని కాదు. ఇది స్వభావ రీత్యా ఇచ్చేటువంటి ఫలితం. ఇక ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు సాధారణంగా మనం గమనించవచ్చు, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, నష్టాన్ని చవి చూడటం. ఉదాహరణకి ఆ వ్యక్తి కనుక జాబ్ చేస్తున్నట్టయితే ఉద్యోగంలో బుధ రాహువుల కలయిక కొన్ని దుస్థానాల్లో కలిగినప్పుడు అదేమిటి అనేది తర్వాత చర్చించుకుందాము.
99% వారి జాబ్ను కోల్పోవడం అనేది చూస్తాము. ఇంకా చెప్పాలంటే 100% కూడా జాబ్ అనేది వాళ్ళకి పోతుంది. ఎందుకంటే బుధుడు వృత్తికారకుడు. వృత్తిని తెలియజేసే గ్రహము బుధుడు, వ్యాపారాన్ని తెలియజేసే గ్రహం బుధుడు. తప్పకుండా ఉద్యోగస్తులు జాబ్లోంచి బయటకు వచ్చేసి వేరే జాబ్ వెతుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి బుధరాహుల గురించి ప్రత్యేకంగా ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే, బుధరాహులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో, బుధ మహాదశ కానీ రాహు మహాదశ కానీ వచ్చినప్పుడు, బుధ మహాదశలో రాహు అంతర్దశ లేదా రాహు మహాదశలో బుధ అంతర్దశ వచ్చినప్పుడు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అసలు జాగ్రత్తగా ఉండడం అనేది అవసరము. వేరే జాబ్ కూడా వెతుక్కుంటూ చేతిలో ఉంచుకోవడం మంచిది. అలాగే వ్యాపారస్తులు కూడా ఆ సమయంలో, ఆ దశాభుక్తి నడుస్తున్న సమయంలో ఇంచుమించు 2.5 సంవత్సరాల వరకు ఉంటుంది. అటువంటి సమయంలో రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా, పెద్ద పెట్టుబడులు పెట్టకుండా, పెట్టుబడులు నియంత్రించుకొని నార్మల్గా వెళ్తూ ఉన్నట్టయితే పెద్ద పెద్ద నష్టాన్ని చవి చూడకుండా వాళ్ళు సేఫ్గా ఉండగలరు. ఇక బుధరాహుల యుతి ప్రతి ఇంట్లో ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. లగ్నంలో కనుక బుధరాహుల యుతి జరిగి ఆ లగ్నం బుధుడికి స్వక్షేత్రం కానీ ఉచ్చ కానీ అయ్యి, అలాగే లగ్నాధిపతితో సత్సంబంధాలు కలిగి ఉండి కానీ బెనిఫిట్ ప్లానెట్స్తో కలిసి ఉండి కనుక ఉంటే అటువంటి వ్యక్తి చాలా తెలివైన వాడుగా, విద్యలో చాలా బాగా రాణించడము, మ్యాథమెటిక్స్, సైన్స్ ఇటువంటి రంగాల్లో చాలా ప్రావీణ్యం కలిగి ఉండడం, చాలా త్వరగా ఆ విషయాలను ఆకలింపు చేసుకుని అకాడమిక్స్లో కూడా, అంటే క్లాస్లో కూడా మంచి మెరిట్ సాధించడము, ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ మనిషి యొక్క స్వభావం కూడా చాలా మృదువుగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ కనుక ఉంటే వారు ఎప్పుడూ కూడా సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతూ ఉండడము, తల్లిదండ్రులకి అదొక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా మూడీగా అయిపోయి, డిప్రెస్డ్గా అయిపోయి ఒక మూల కూర్చోవడం, ఎవరితో మాట్లాడకుండా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటుంది బుధరాహుల కలయిక. ఎందుకంటే రాహు యొక్క కలయిక బుధుడితో చాలా ఎక్కువగా ఉంటుంది. బుధుడు చాలా సాఫ్ట్ అండ్ సెన్సిబుల్ ప్లానెట్ అండ్ సెన్సిటివ్ ప్లానెట్, చాలా త్వరగా ఇంపాక్ట్ అయ్యే ప్లానెట్ బుధుడు. మంచి వాతావరణంలో, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ వాతావరణంలో అయితే బుధుడు బాగా రాణిస్తాడు. ఉదాహరణకి బుధుడి యొక్క సొంత ఇల్లు కన్యే, మూల త్రికోణము అదే, ఉచ్చ కూడా అదే. అంటే తన ఇంట్లోనే తన బలం కలిగి ఉంటాడు, వేరే వాళ్ళ ఇంట్లో కాకుండా. అన్ని గ్రహాలకి అటువంటి ప్రాపర్టీ ఉంటుంది. ఉదాహరణకి రవికి సొంత ఇల్లు సింహం అయితే ఉచ్చ పొందాడు కుజుడింట్లో. కానీ బుధుడు వేరే వాళ్ళ ఇంట్లో అంత కంఫర్టబుల్గా ఉండలేడు, మంచి రిజల్ట్స్ ఇచ్చినా, బలంగా ఉన్నా కానీ. అంటే అంత సాఫ్ట్ ప్లానెట్ అనమాట. ఆ వ్యక్తులు కూడా అటువంటి వ్యక్తులుగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. చాలా మృదు స్వభావాలుగా ఉండడము, లగ్నంలో ఉన్నవాళ్ళు ఎంత కోపం వచ్చినా కానీ ఉగ్రంగా ఉండరు వాళ్ళు. మాట తీరు చాలా సౌమ్యంగా ఉంటుంది. అయితే నెగిటివ్గా ఉంటే మాత్రం సైకలాజికల్ ఇష్యూస్ చాలా చాలా ఫేస్ చేస్తారు. అలాగే ఇల్యూషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే తనకి ఏదో జరిగిపోతుంది, లేకపోతే ఏవో నాకు ఆకారాలు కనిపిస్తున్నాయి, ఇటువంటి ఎక్స్ట్రీమ్స్ను కూడా మనం చూడొచ్చు బుధరాహుల కలయిక లగ్నంలో నెగిటివ్గా ఉంటే. ఉదాహరణకి చంద్రుడు కూడా చేరుకుని ఉంటే అది చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి కాంబినేషన్. ఇక రెండవ ఇంటికి వస్తే పాజిటివ్గా ఉంటే బుధుడికి, అలాగే 9-11 ప్లానెట్స్తో సంబంధాలు కలిగి ఉంటే వీరు వ్యాపార రంగంలో విశేషమైనటువంటి ధనార్జన చేయడము, మంచి కుటుంబము, కుటుంబ వృద్ధి, హ్యాపీనెస్, తర్వాత మంచి మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే అదే బుధుడు నెగిటివ్గా ఉంటే రాహుతో సెకండ్లో ఉంటే ఫ్యామిలీ ట్రబుల్స్, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము, రవి కుజ ఇటువంటి ప్లానెట్స్తో సంపర్కం కలిగి ఉంటే విడిపోవాలి అని ఆలోచన చేయడము, ఇటువంటివన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ హౌస్లో కనుక బుధరాహులు యుతి ఉంటే అంటే వాళ్ళు మ్యారీడ్ లైఫ్ డిస్టర్బ్గా ఉండడము, ఫినాన్షియల్గా కూడా వాళ్ళు స్టేబుల్గా ఉండకపోవడము, తర్వాత మాట్లాడాలంటే 10 మందిలో మాట్లాడాలంటే భయపడము, సభాపిడికి, తర్వాత ఒక్కొక్కసారి మరీ తీవ్రంగా ఉంటే స్టామరింగ్ అంటే నత్తి లాంటివి కలిగి ఉండడము, ఇటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. ఇక మూడవ ఇంట్లో బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉండి రాహుతో, బుధుడికి పాజిటివ్ వెళ్ళి 6th లార్డు 11th లార్డుతో మంచి సంబంధం కలిగి ఉంటే వాళ్ళు మంచి స్పోర్ట్స్ మ్యాన్గా ఎదగడము. అది ఇండోర్ స్పోర్ట్స్ కావచ్చు, అవుట్డోర్ స్పోర్ట్స్ కావచ్చు. అంటే చెస్ లాంటి ఇండోర్లో కావచ్చు, లేదా కుజ రవి ఇటువంటి ప్లానెట్స్తో మంచి యోగంలో కనుకుంటే వాళ్ళు క్రికెట్ ఇటువంటి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండే స్పోర్ట్స్లో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకోవడం, చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కూడా గమనించవచ్చు. అలాగే మంచి పోయిట్స్ అంటే కవులు, సాహితీవేత్తలుగా కూడా ఎదుగుతారు, లేదా మ్యూజిషియన్స్, డ్యాన్సర్స్గా కూడా వీళ్ళు ఎదగడానికి ఎంతకైనా అవకాశం ఉంటుంది.
శుక్రుడితో మంచి సంబంధం కలిగి ఉంటారు. బుధుడు శుక్రుడితో సంబంధం కలిగి మంచి రిలేషన్ కలిగి థర్డ్లో ఉండి వేరే ప్లానెట్స్ కూడా సపోర్ట్ చేసినట్టయితే ఇటువంటి ఫైనాన్స్లో మంచి ప్రవేశము ప్రావీణ్యము సంపాదిస్తారు. అదే బుధుడు 4th హౌస్లో ఉండి పాజిటివ్గా ఉంటే వారి తల్లికి చాలా ప్రేమపాత్రుడైనటువంటి సంతానంగా ఉంటారు. పిల్లలందరిలో ఆ వ్యక్తి అంటేనే వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టం, గారాబంగా ఉంటాడు. వాళ్ళ తల్లి దగ్గర చాలా ప్రేమ ఉంటుంది తల్లికి, అతనికి లేదా ఆ అమ్మాయికి మధ్యలో. అలాగే చక్కటి ఎడ్యుకేషన్ని వాళ్ళు పొందుతారు. అలాగే రవితోనూ గురువుతోనూ సత్సంబంధాలు కలిగి 10th హౌస్ 9th లార్డ్స్ బాగుంటే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో కూడా ఉత్తీర్ణులయ్యి చాలా మంచి పదవులను అలంకరిస్తారు. అలాగే వాహన సౌఖ్యము ఇటువంటి బెనిఫిట్ రిజల్ట్స్ అన్నీ కూడా పొందుతారు. అదే 4th హౌస్లో నెగిటివ్గా ఉంటే చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళడము, లేదా ఇంకా మారకాధిపతులతో కనుక యుద్ధ చెందుంటే చిన్నప్పుడే తల్లి చనిపోవడము, ఒకవేళ చిన్నప్పుడే తల్లిదండ్రులు ఉన్న దూరంగా వాళ్ళ నాన్నమ్మ గారింట్లోనో హాస్టల్లోనో పెరగడము, ఒక విధమైనటువంటి మానసిక శూన్యత, ఎప్పుడూ ఒక రకంగా దిగులుగా ఉండడము, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండడము, అలా ఫీల్ అవుతూ ఉండడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ ఇస్తాడు. అలాగే ఎడ్యుకేషన్స్లో బ్రేక్ వస్తూ ఉండడము, నలుగురిలో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవడము, ఇంట్రావర్ట్గా ఉండడము, ఇటువంటి సమస్యలన్నీ కూడా మనం చెప్పొచ్చు. అదే 5th హౌస్లో కనుక బుధుడు రాహుతో స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంటే 7th లార్డ్ 12th లార్డ్ కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటే 5th హౌస్తో 5th లార్డ్తో బుధ రాహులు ఉన్నప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ కంటే కూడా లవ్ మ్యారేజ్కి అవకాశాలు ఎక్కువ ఉండడము, శుక్రుడు అందులోనూ బలంగా ఉన్నప్పుడు. అయినప్పటికీ వారి యొక్క దాంపత్య జీవితం మ్యారీడ్ లైఫ్ చాలా బాగుండడము, అన్కన్వెన్షనల్ మ్యారేజెస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉండడము. తర్వాత గురువుతోనూ శుక్రుడితోనూ సత్సంబంధాలు కలిగి ఉంటే ముఖ్యంగా 5th హౌస్లో బుధ వాళ్ళు చక్కటి ఆస్ట్రాలజర్స్గా వాళ్ళు తయారవుతారు. వాళ్ళకి వాక్శుద్ధి రెండూ కూడా ఉంటాయి. వాళ్ళు చెప్తే అది జరుగుతుంది. ఇటువంటి మంచి కాంబినేషన్స్ బుధుడు 5th హౌస్లో రాహుతో ఉన్నప్పుడు గురు శుక్రులతో మంచి సంబంధాలు కలిగి ఉంటే తప్పకుండా ఇస్తాడు. వాళ్ళు చాలా చక్కటి ఆస్ట్రాలజర్స్గా వాళ్ళు తయారవుతారు. వారు ఏది చెప్పినా కానీ వాళ్ళ ఇంట్యూషన్ చాలా బాగా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. ఏది చెప్తే అది అవుతుంది, అంటే వాళ్ళ నోటమట ఆ మాట వచ్చింది అంటే జరుగుతుంది. అటువంటి పవర్ని కలిగి ఉంటారు వారు. ఒక రకమైన దైవశక్తిని కలిగి ఉంటారు. ఇంట్యూటివ్ పవర్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు కూడా చాలా వృద్ధిలోకి వస్తారు. పిల్లల వల్ల చాలా సుఖాన్ని అనుభవిస్తారు, ఆనందాన్ని పొందుతారు. పిల్లలు చాలా వృద్ధిలోకి వచ్చి వారి వల్ల వీళ్ళు ఎంతో గౌరవాన్ని ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. ఇదే బుధ రాహులు 6thలో ఉంటే నెగిటివ్గా ఉన్న పాజిటివ్గా ఉన్న ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, వారి జాబ్లో ఉన్న వారికి జాబ్ పోవడము, వ్యాపారంలో ఉన్నవారు వ్యాపారంలో విపరీతమైన అనుకోని నష్టం రావడము, తీరుకోలేని నష్టము, ఇటువంటివి చెప్పొచ్చు. నెగిటివ్గా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అప్పుల బాధల్లో ఇరుక్కోవడము, లోన్స్ చేసి తీర్చలేకపోవడము, దీనివల్ల చాలా ట్రబుల్స్ అనుభవించడము, వ్యాపారంలో ఇప్పుడు నష్టాలను చెవి చూస్తుండడం, ఇటువంటివన్నీ కూడా మనం చెప్పొచ్చు 6thలో బుధ రాహువులు ఉంటాయి. అదే పాజిటివ్గా ఉంటే వారు మంచి తెలివైన వారు అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సక్సెస్ని చూడటము, హెల్త్ చాలా బాగుండడము, ఒకవేళ అప్పులు లాంటివి ఉన్నా కానీ తీర్చగలిగే స్థితికి వాళ్ళు చేరుకోవడము, ఇటువంటివన్నీ చెప్పొచ్చు. ఇదే బుధ రాహులు 7thలో కనుక నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉన్నప్పుడు మ్యారీడ్ లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన చాలా బాగుంటుంది. ప్రొవైడెడ్ అంటే శుక్రుడితో గురువుతో కూడా మంచి రిలేషన్స్ కలిగినప్పుడు చాలా మంచి దాంపత్య జీవితం, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు భార్యాభర్తలు. అలాగే 9th లార్డ్ 2nd లార్డ్ సపోర్ట్, 11th లార్డ్ సపోర్ట్ ఉంటే ఫారిన్ ట్రిప్స్ ద్వారా, అలాగే ఉద్యోగాల్లో పైకి రావడము, వ్యాపారంలో కూడా ఉన్నత స్థితికి చేరుకోవడం అనేది చెప్పచ్చు. ఇదే బుధ రాహులు 8thలో ఉన్నప్పుడు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ పదవీచ్యుతి, నష్టము రావడము, తర్వాత కోర్టు కేసుల్లో ఇరుక్కుని తిరుగుతూ ఉండడము, పితరార్జితమైన ఆస్తి కోల్పోవడము, చాలా దీర్ఘ వ్యాధులతో బాధపడుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా మనం బుధ రాహుల యుతి వల్ల చెప్పొచ్చు. అలాగే వారికి మానసికమైనటువంటి చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుని చాలా కంటిన్యూస్గా ఎప్పుడు సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం, సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అయ్యి, చంద్రుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే తప్పకుండా వాళ్ళకి సివియర్ సైకలాజికల్ ఎఫ్లిక్షన్స్ ఉంటాయి. సూయిసైడల్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటుంది. తన ఆత్మహత్య అనుకుని చనిపోవాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులు చనిపోయిన ఎగ్జాంపుల్స్ కూడా చాలా మనం చూడొచ్చు. 8th హౌస్ బుధ రాహువులు, అందులోనూ చంద్రుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే ఇది చాలా డేంజరస్ కాంబినేషన్. దాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని తగిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఆ వ్యక్తి కౌన్సిలింగ్ కూడా చేయడం అనేది చెప్పదగిన సూచన. లేకపోతే అక్కడ సూయిసైడల్ టెండెన్సీస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
అదే బుధరాహులు 9th ఉన్నప్పుడు కూడా సూసైడల్ టెండెన్సీ ఉంటాయి. అయితే శుభగ్రహాల దృష్టి ఏదైనా ఉన్నప్పుడు చాలా మటుకు అది తక్కువ అవుతాయి. అయితే 9th కంటే కూడా 8th ఎక్కువగా ఉంటాయి టెండెన్సీస్, సూసైడల్ టెండెన్సీస్. ఇక 9th కనుక పాజిటివ్గా ఉంటే వారు చక్కగా ధార్మికమైన ప్రవృత్తి కలవారుగా చారిటీ చేస్తూ ఉంటారు. చారిటీ హౌస్ సంస్థలు నడపడము, తర్వాత తండ్రితో సత్సంబంధాలు కలిగి ఉండడము, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటివన్నీ ఇస్తాడు. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా వ్యాపారంలో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి అన్లక్కీగా ఉండడము, ఏది చేసినా కలిసి రాకపోవడము, మోసానికి గురవడము, తెలుసున్న వాళ్ళే తనని మోసం చేయడము, అలా మేనమామల ద్వారా మోసపోవడము, ఇటువంటివన్నీ కూడా 9th బుధరాహులు ఉన్నప్పుడు మనం చెప్పొచ్చు. ఇక 10th బుధరాహులు ఉండి పాజిటివ్గా ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది కెరియర్లో. రవితో అలాగే కుజుడితో 9th లాట్తో 10th లాట్తో సత్సంబంధాలు ఉంటే గవర్నమెంట్ అఫీషియల్స్గా చాలా హై ర్యాంకింగ్స్లోకి వెళ్ళడము, అకౌంటింగ్ ఇటువంటి డిపార్ట్మెంట్లో చాలా పేరు తెచ్చుకోవడము, అందులో గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడము, ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు. నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రం ఈ రిజల్ట్స్ అన్నీ కూడా చాలా నెగిటివ్గా వస్తాయి. సేమ్ రిజల్ట్స్ అంటే ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, ఎప్పుడు ఎవరో ఒకరు తను బ్యాక్ బైటింగ్ చేసి తనని వెన్నుపోటు పడిచి కిందకు లాగడము, ఇటువంటి వాటితోనే ఎక్కువగా సతమతమవుతూ ఉంటాడు. అదే బుధరాహులు 11th పాజిటివ్గా ఉంటే 2nd 9th లార్డ్లు కూడా సపోర్టివ్గా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి వ్యాపార దక్షత కలిగి వ్యాపార రంగంలో చాలా పేరు మోసిన ఒక బ్రాండ్గా ఉండడము, చాలా ధనాన్ని సంపాదించడము, తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి వాళ్ళ ఆశీర్వాదాలకు ఎప్పుడూ పొందుతూ ఉండడం, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ అన్నీ కూడా ఇస్తారు 11th ఉంటే. అదే నెగిటివ్గా ఉంటే మ్యారీడ్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవ్వడము, సంతానం వల్ల ప్రాబ్లము, తర్వాత సెకండ్ మ్యారేజెస్ ఛాన్సెస్ ఉండడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, శుక్రుడితో ముఖ్యంగా 12th లార్డ్తో సంబంధం ఉంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇటువంటి వాళ్ళ ఎప్పుడు ఏదో ఒక ట్రబుల్ ఎదుర్కొంటూ ఉండడం అనేది మనం చెప్పొచ్చు. ఇక 12th బుధరాహువులు ఉన్నప్పుడు కూడా సైకలాజికల్ ఇష్యూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. అయితే 12th కూడా బలంగా ఉంటే వీరు ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ద్వారా చాలా పేరుని డబ్బుని కూడా సంపాదిస్తారు. అలాగే హాస్పిటల్స్ వంటి బిజినెస్లో చాలా వీరికి యోగిస్తుంది, కలిసి వచ్చి అందులో మంచి పేరును సంపాదిస్తారు. అయితే నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, హాస్పిటలైజేషన్ ఎక్కువగా ఉంటుంది, ఏదో ఒక దీర్ఘవ్యాధి ఎప్పుడు డబ్బులు ఖర్చు అవుతూ ఉండడము, వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఇటువంటివన్నీ కూడా మనం చూడొచ్చు. వెరసి బుధరాహుల కాంబినేషన్ మాత్రము ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టవలసింది సైకలాజికల్ ఇంపాక్ట్. అంటే వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే రాహు దెబ్బతీసే బుధుడు ప్రధానంగా పోర్ట్ఫోలియో వహించేది మాత్రం ఈ మెంటల్ స్టేట్, అంటే సైకలాజికల్ స్టేట్, అంటే మానసిక స్థితి, ఈ నర్వస్ సిస్టమ్ దీన్ని రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి ఇది చాలా క్రిటికల్ కాంబినేషను. ఈ కాంబినేషన్ ఎవరికున్నా కానీ దాన్ని జాగ్రత్తగా అనలైజ్ చేసి తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి. బుధుడికి అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి, అవి కనుక తీసుకున్నట్టయితే మెటీరియలిస్టిక్గా అంటే ధనము ఇటువంటి వాటిలో కొంత నష్టం వచ్చినప్పటికీ మానసికంగా చాలా దృఢంగా ఉండడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బుధరాహుల కాంబినేషన్ జాగ్రత్తగా అనలైజ్ చేసి జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.